అందరికీ వందనాలు. దేవుడు మొదట మారు నీతో మాట్లాడాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి ఆయన మాట వినడానికి నీ చెవులు, నీ హృదయము తెలుసుకొని ఆయన మాటను వినడానికి ప్రయత్నించు. అలాగే చెప్తాలే, మాకు తెలుసులే, ఏముందలే అని నువ్వు దేవుని మాటను పోషిస్తే నువ్వు ఎప్పటికీ బాగుపడలేవు, మంచిగా తయారవ్వలేవు, దేవుడు నచ్చే ఒక వ్యక్తిగా నువ్వు ఉండలేవు. మంచి ఎంత ఎక్కువగా నీ లోపలికి వెళితే నీలో ఉన్న చెడు అంత తొందరగా పోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాని మంచిని పక్కనెత్తి నేను మంచిగా మారాలి అని నువ్వు రూపంలో జీవిస్తూ నీకు నచ్చిన పనులు చేసుకుంటూ నీకు నచ్చినట్టు ఉంటే నీలో ఉన్న చెడు ఎప్పటికీ పోదు. కాబట్టి ఆయన మాటని నిర్లక్ష్యపరచకుండా ఆయన వాక్యాన్ని, ఆయన బోధని నువ్వు ఎప్పటి విన్నా, ఇప్పుడే కాదు ఎప్పటి విన్నా దేవుని మాటని చాలా జాగ్రత్తగా వినాలి, హృదయంలో దాచుకోవాలి, దాని ప్రకారంగా చెయ్యాలి అనే ఒక ఆలోచన అనే తపన నీలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచిది. మనిషి పుట్టినప్పటి నుండి చచ్చేంత వరకు నెమ్మది లేని జీవితం జీవిస్తున్నారు. ఈ దినాల్లో మనం చూసుకుంటే మనుషులు పడుతున్న ప్రయాస, మనుషులు పడుతున్న అదొక ఆరాటం, ఆ పోరాటం, వాళ్ళు చేస్తున్న ప్రతి పని చూస్తే మనం ఎందుకంత ప్రయాసపడుతున్నారు, ఎందుకంత ఆరాటపడుతున్నారు అనేలా ఉంటున్నాయి. పూర్వ దినాల్లో అంత పడేది అది కాదు. కొంత ఉంటే చాలు, ఇది ఉంటే చాలు అనేలా జీవించేవారు. ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది మనిషికి. ఎక్కడ చూసినా స్వార్థం స్వార్థం స్వార్థం, నెమ్మది లేని జీవితం జీవిస్తున్నారు. ఎంత చేస్తున్నారు, ఎన్నో సుఖపడుతున్నారు అంటే ఏమీ లేదు, నెమ్మది లేని జీవితాలే. అది ఎప్పటి నుంచి అంటే మనిషి పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాలు స్టార్ట్ అయినప్పటి నుంచే స్టార్ట్ అయిపోతుంది వారికి బరువు, బాధ్యతలు, కష్టాలు అనేది. అదన్నీ ఎందుకు వారి నెమ్మది లేని జీవితం జీవించడంటే కారణమవుతున్నాయి. మొన్న ఒక బాబుని చూసాము. ఆ బాబు పుట్టినరోజుకి నేను వెళ్ళాము. పుట్టినరోజు అయిపోయింది, సరిగ్గా పుట్టలేదు. ఒక కొన్నాళ్ళతో చూస్తే వారికి ఒక చిన్న బ్యాగు, చిన్న వాటర్ బాటిల్, ఒక బుప్పు తినడానికి ఏవో బ్యాగ్ తగ్గించి వాళ్ళ డాడీ తీసుకెళ్తున్నారు. రెండు ఎప్పటికీ తీసుకెళ్తున్నారు బాగుందంటే స్కూల్లో జాయిన్ చేశాను అంటున్నారు. ఇంత 2 సంవత్సరాలు అంటే సంవత్సరం దాటి ఒక 6 నెలలు వెళ్ళింది. 2 బాగా పూర్తలేదు. వాడిని అప్పుడే స్కూల్లో లేదంటే అంటే అప్పటి నుంచే వారికి స్టార్ట్ అయిపోయింది భారం అనేది, బరువు అనేది. 2 సంవత్సరాలు ఇంత వారి జీవితం మొదలైపోయింది. స్కూల్లో వేసేస్తున్నారు. 2 సంవత్సరం 2 సంవత్సరాలు అప్పుడే స్కూల్లోకి పెట్టేస్తున్నారు. నీ పిల్లల్ని తీసుకొచ్చి మా పొవ్వంది నేను చూసుకుంటాం అనేటట్టు. అప్పటి నుంచి మొదలైంది. ఇంత 25 సంవత్సరాలు వచ్చేంత వరకు చాలామంది చదువుతున్నారు, ఏదేదో చదువుతున్నారు. 5 సంవత్సరాలు వచ్చినంత వరకు చదువుతూనే ఉంటున్నారు. ఆ కోర్స్ అని, ఈ కోర్స్ అని, 10th క్లాస్ అయిపోయిన తర్వాత 10th అని, డిగ్రీ అని, డిప్లొమా అని, ఇంజనీరింగ్ అని, తర్వాత ఇంతేదో కోర్స్ అని, డాక్టర్ అని, అలా 30 వచ్చినంత వరకు చదువుతూనే ఉన్నారు. తర్వాత జాబ్ ట్రై చేస్తున్నారు. ఏదో జాబ్ వచ్చింది, పర్లేదు. తర్వాత పెళ్ళి, ఆ తర్వాత పిల్లలు, ఆ తర్వాత వాడి చదువు, ఆ తర్వాత వాడి పెళ్ళిది, ఆ తర్వాత ఇంతకుముందు 60 సంవత్సరాల తర్వాత ఓ మూలలో కూర్చోను. ఇది ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత ఒక 60 సంవత్సరాలు ఉన్న దెత్తి వెళ్ళి మనం అదిగితే ఏంటి నీ జీవితం ఎలా గడిచింది, ఎలా సాగింది అని ఒక 60 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని మనం అడిగితే ఏముంది నాయన, చాలా కష్టాలు పడ్డాను, చాలా ఇబ్బందులు పడ్డాను, ఈ స్థాయికి రాదంటే, నా ఫ్యామిలీని ఈ స్థాయికి తీసుకురాదంటే అప్పుడు ఎన్నో బాధలు అనుభవించాను, ఎన్నో కష్టాలు అనుభవించాను, సుఖం లేదు, చాలాసార్లు నిద్ర లేదు, తిండి లేదు అని ఎన్నో చెప్తారు, ఎన్నో బాధలు చెప్తారు. ఎక్కడ జీవించారు బాగానే ఉంది అని మనం వాళ్ళ జీవితాలు చూసి మనం అనుకుంటాం. కానీ వాళ్ళు అదిలితే
సుఖం లేదు, నెమ్మది లేదు, ఎన్నో పశ్చాత్తాపం ఇదే చెప్తారు. మన ప్రతి ఒక్క జీవితాల్లో కూడా ఇదే తంతు నడుస్తుంది కదా. జీవితాంతం పరిదెద్దం ఎప్పటి ద్వారా నెమ్మదిగా ఉన్నప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు మనసులో పదులైపోతుంది. సంపాదనని, లేదా పిల్లల భవిష్యత్తు అని, లేదా నా భవిష్యత్తు అని, లేదా జీవితంలో ఏదో వృత్తిలో చిక్కుకొని పరిదెడుతూనే ఉన్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇలా ఉన్న వ్యక్తులకి నెమ్మది కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? సంతోషంగా సుఖంగా ఉండాలంటే ఎక్కడ దొరుకుతుంది? ఒక్క దేవుడే దొరుకుతుంది. అది యేసు ప్రభు దగ్గరే దొరుకుతుంది. నువ్వు ఏ దేవుడిని నెమ్మదిస్తున్నా ఇది మాట వింటున్నదేమో, నువ్వు ఏ భక్తిలో ఉన్నా ఇది మాట ఒకవేళ నువ్వు వింటున్నదేమో, వేసుకుని నమ్ముతున్న వారే వింటున్నదేమో, నీలో నెమ్మది లేదేమో, నీలో సుఖం లేదేమో, నీలో ఆనందం లేదేమో, ప్రతిదానికి ఉరుపు పడుతున్నదేమో, ఏం జరుగుతుందా, ఏమవుతుందా, రేపు ఎలా జరుగుతుందా అని చింతతో బతుకుతున్నారేమో. దేవుని ఆత్మని చెప్తుంది, చూద్దామా? బైబిల్ గ్రంథం ఎలా చెప్తుంది? కీర్తన గ్రంథం 119 165 వచనం ఈ రకంగా చెప్తుంది. కీర్తన గ్రంథం 119 165 వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు పూరి తొత్తిళ్ళతో తాననేది లేదు. విన్నారండి? ఒకసారి మీరు ఆ వచ్చిన చదవండి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు పూరి తొత్తిళ్ళతో తాననేది లేదటండి. కీర్తన గ్రంథం 119 165 వచనం. చూసారా? ఎంతో నెమ్మదట ధర్మశాస్త్రం ప్రేమించబడుతుంది. ఈరోజు మనం ఏం ప్రేమిస్తున్నాం? మన పెళ్ళిని ప్రేమిస్తున్నాం, మన జాబుని ప్రేమిస్తున్నాం, మన పిల్లల్ని ప్రేమిస్తున్నాం, మన ఆస్తుపాస్తులు ప్రేమిస్తున్నాం, మన అందాన్ని ప్రేమిస్తున్నాం, మనకున్న సమస్తాన్ని ప్రేమిస్తున్నాం. అందుకే మనకు నెమ్మది లేదు, మనకు సుఖం లేదు. మనం అనుకుంటాం ఆళ్ళ డబ్బుల వల్ల అయిపోతుంది, వీళ్ళ సంపాదించేది, మనకు ఎందుకు నెమ్మది వస్తుంది, మనకు ఎందుకు సుఖం వస్తుంది? బైబిల్ చెప్తుంది కదా, నీలో యుద్ధాలు పోరాటాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ లోపల బోధించిందే కదా అని జాతర తత్తులో చెప్తాడు. మనలో యుద్ధాలు పోరాటాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన బోధించదే. మన పది కావాలి, ఇది కావాలి, మన పుణ్యదంతో మనం తృప్తి చెందాం, మన తెంతున్నా మనకు చాలు. ఎంత మనది నెమ్మది ఉంటుంది, మన సుఖం ఏది ఉంటుంది, మన మనశ్శాంతి ఏది ఉంటుంది? బైబిల్ చెప్తుంది కదా, ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతత చేస్తానని బైబిల్ చెప్తుంది. నీ మనస్సు ఆయన మీద ఆనుకుంటుందా? అసలు నువ్వు అవకాశమే ఇవ్వు, దేవునితో అవకాశమే ఇవ్వు, దేవునితో గడిపే ఆలోచనే నీకు లేదు. ఎంతసేపు నీ జీవితం, నీ భవిష్యత్తు, నీ పిల్లలు, నీ తల్లము, నీ తెలిసి, నీ తలాతలు వీటితోనే బతుకుతుంటే, వీటినంటే పరిగెత్తుంటే నీ తల నెమ్మది దొరుకుతుంది. మళ్ళీ ఏమో పాస్టర్ దగ్గర వచ్చి ప్రార్థన చేయండి, నిద్ర పట్టట్లేదు, మాకు సుఖం లేదు, మాకు సంతోషం లేదు. డబ్బు ఉంది కదా, డబ్బు కోసం పనులు వేస్తున్నావు కదా, ఆ డబ్బుతో కొనుక్కో, సుఖాన్ని కొనుక్కో, సంతోషాన్ని కొనుక్కో, ఆనందం కొనుక్కో. దేవుడి ఉందండి, దేవుడి దగ్గర ఆ సంతోషం, ఆ సమాధానం, ఆ నెమ్మది దేవుడి ఉందండి. దేవుని విడిచిపెట్టదండి, దేవుని నమ్ముకోండి. నేను క్రిస్టియన్స్, నేను నమ్ముకున్నాను, నేను చర్చి చేద్దాం, అది కాదు. ఆయన దగ్గర రావాలి, ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి. ఆయన ధర్మశాస్త్రం అంటే ఆయన వార్తం, ఆయన వార్తను అంటే ఆయనే, వార్తనే ఆయనే ఉందని బైబిల్ చెప్తుంది. ఆ వార్తని అంటే నువ్వు దేవుని ప్రేమించాలి, యేసు దేవుని ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తుంది తప్పు ఏది తొలి ఉండదు. నువ్వు ఆస్తి అందకపోవచ్చు, అంతస్తు అందకపోవచ్చు, డబ్బు అందకపోవచ్చు, ధనం అందకపోవచ్చు, కానీ నీలో ఒక నెమ్మది ఉంటుంది. ఒక మంచి నువ్వు దేనికి తంబాదపడవు, దేనికి ఆరాధపడవు. అమ్మ జరిగిపోతుంది అని నీవు ఎప్పుడంటే తంబాదపాటు ఉండదు. ఎప్పుడు నువ్వు వార్తాన్ని నమ్మినప్పుడు, వార్తాన్ని ప్రేమించినప్పుడు, వార్తంతో పెనవేస్తున్నప్పుడు, దావీదు భక్తుడు ఈ మాట చెప్పినప్పుడు ఆయన చుట్టూ పరిస్థితులు ఏది బాగలేదండి. ఆయనకు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు అయినప్పటికీ నేను నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నీతో ఉన్నాను కాబట్టి నాకు నెమ్మది ఉంది. నేను ఇది ఆడుతున్న మాటకి సంబాధపడను, ఇది ఆడుతున్న పరిస్థితులు, చూస్తున్న పరిస్థితి తొత్తు పడను. నేను నెమ్మదిగా ఉంటాను, నెమ్మదిగా ఉంటాను అని
భక్తులు చెప్తున్నారు, అనువదిస్తూ చెప్తున్నారు. ఈరోజు ఆ వాక్యం దగ్గర మనం రావట్లేదు, ఆ వాక్యంతో మనం పని వేసుకోవట్లేదు, ఆయనతో మనం ఉండట్లేదు. మరి మన తెలదేంది నెమ్మది ఉంటుంది, మన తెలదేంది సుఖం ఉంటుంది. నువ్వు పాలాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, అయినా నీకు దోపట్లేదు. ఆయనతో ఎప్పుడు రెడీగా ఉన్నది నీ చూడండి. మనలో నెమ్మది రావాలన్నా, మనకు పంబాలు ఉండకూడదన్నా మనము 3 పనులు తప్పకుండా చెయ్యాలండి. మొట్టమొదటిగా ఆయనకు ప్రార్థన చెయ్యాలి. క్రమం తప్పకుండా ప్రార్థనా జీవితం మనం పొందాలి. ఆయనతో మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. 2, ఆయన వార్తాన్ని చదువుతూ ఉండాలి. అర్థమైనా అర్థమైనా డైలీ రోజు ఉదయం సాయంత్రం నీ సమయం దొరుకుతున్నప్పుడల్లా ఆయన వార్తని చదవాలి, ధ్యానించాలి, ఆయన వార్తతో ఉండాలి. అలాగే మంచి సావాసంలో మనం ఉండాలి. మంచి సావాసంతో ఉంటూ ఆయనతో సావాసం చేసే సావాసంలో ఉండాలి. నిన్ను దేవుని చేతి నడిపించే సావాసంలో నువ్వు ఉండాలి. అంతేగాని మా సంఘం బాగుంది, మా పాస్టర్ బాగున్నారు, మా పాస్టర్తో సావాసం, ఆ పాస్టర్ నువ్వు ఇద్దరు పోతావు దాటాంతే. ఎవరితో ఉన్నావో, ఎక్కడ ఉన్నావో, ఏం చేస్తున్నావో ప్రతిదీ చూసుకో. అప్పుడే నీకు నెమ్మదంతుంది, పర్లోకం దొరుకుతుంది. మా పాస్టర్ బాగా చెప్తున్నారు, మా సంఘం బాగుంది, ఆ సంఘంలోనే ఉంటాము. ముందు అది మంచిదే, నిన్ను పర్లోకం తీసుకెళ్ళేది. నిన్ను లోపం మీద నడిపించదంతా దేవుని మీద నడిపించే సావాసం అయితే ఖచ్చితంగా ఉండొచ్చు. కానీ ఆ సావాసం వల్ల నువ్వు పాడైపోతున్నావు, నీ కుటుంబం పాడైపోతుంది, నీ తరాలు పాడైపోతున్నాయంటే ఆ సావాసంలో మనం ఉండాల్సిన లేదండి. కాబట్టి మంచి సావాసంలో ఉండాలి, రోజు వాక్యం చదువుకోవాలి, దేవునితో ప్రార్థనా జీవితం పొందాలి. ఈ 3 మనం పదికి ఉన్నప్పుడు మనలో నెమ్మది ఖచ్చితంగా వస్తుంది. ఆ నెమ్మది దేవుడు మనం తెస్తాను అంటున్నది. ఈరోజు పుట్టినప్పటి నుంచి చచ్చినంత వరకు నెమ్మది జీవితం జీవిస్తున్న ప్రజలు రూపంలో పాలనలో మనం ఉన్నాము. కాబట్టి ఇతని నుంచి మనం లోపల మీద పరిగెత్తకుండా దేవుని మీద పరిగెత్తు, దేవునిలో నెమ్మది పొందుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. ప్రార్థన చేద్దామా, ఆయన సహాయం అడుగుదామా? ప్రభా మాకు సహాయం చేయండి. నిజమే నాయన, నెమ్మది లేని జీవితాలు జీవిస్తున్నాం ప్రభా. నేను నెమ్మది కలిగి జీవించాను, మాకు సహాయం చేయించానని నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ చేస్తున్నామో వదిలిస్తున్నాను తండ్రి. ఆమేన్.